బనగానపల్లిలో టీడీపీ వైసీపీల మధ్య డ్రోన్ కెమెరా చిచ్చుపెట్టింది. మంత్రి ఇంటిపై డ్రోన్ కెమెరా ఎగరడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. మంత్రి జనార్దన్ రెడ్డి అనుచర ఫిర్యాదుతో అబ్దుల్ ఫయాజ్ ని అరెస్ట్ చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో వైసీపీ నేత కుమారుడి పెళ్లి సందర్భంగా ఫోటో షూట్ చేశారు. ఈ షూట్ కోసం డ్రోన్ వీడియోలు తీశారు. అయితే డ్రోన్ కెమెరా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇంటిపై ఎగిరింది. దీంతో టీడీపీ వైసీపీ నేతలకు మధ్య ఘర్షణ జరిగింది. వీఐపీ జోన్లో డ్రోన్ కెమెరా ఎగరడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. మంత్రి అనుచరుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫయాజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ నేతలపై కుట్రపూరితంగా కేసు పెట్టారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. అనుచరులతో పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. శుభకార్యం చేసుకుంటున్న ఇంట్లో వ్యక్తిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అన్నారాయన. ఆ కుటుంబం మీద కచ్చగట్టి ఎస్సీ ఎస్టీ కేసు 307 కేసు పెట్టడం అనేది ఎంత దుర్మార్గమైన చర్య ఆలోచించింది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తామన్నా, ఈయన మంత్రికి అర్హుడు కాదు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు ఎత్తేయకపోతే నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆందోళనలకు దిగుతామన్నారు కాటసాని.